వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి గాయస్. ఇక గుడికి వచ్చినాం మార్నింగ్. టెంపుల్ వచ్చినాం గాయస్, శివుని గుడికి వచ్చినాం. శివరాత్రి స్పెషల్. ఇక బాగా రష్ ఉన్నది, లైన్ ఉన్నది. బాబా బండి పెట్టడానికి వెళ్ళిండు పార్కింగ్కు. ఇక ఏ ఏరియా నాకు కూడా తెలియదండి. ఇక్కడ కొబ్బరికాయలు ఇట్లా అమ్ముతున్నారు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. ఓకే చూడండి లైన్ ఎంత ఉన్నది పెద్దగా. అగా అక్కడ దాకా ఉన్నది చూడండి ఫుల్. పారా నాన్న, పైసలు ఇస్తావా? ఇక్కడ బొట్టు పెడుతున్నారు. బొట్టునా? పెట్టుకున్నాం గైస్. ఇంకా లైన్ బాగా ఉంది చూడండి, ఎంత లైన్ ఉన్నది, బాగా దూరం దూరం అక్కడ దాకా ఉంది. ఓకే ఫుల్ లైన్ ఉంది. దర్శనానికి ఎంత టైం పడుతుంది. వేరే గుడికి వచ్చినాం గైస్, చూడండి. అక్కడ బయట నుంచే దర్శనం చేసినాం, ఎందుకంటే బాగా రష్ ఉన్నది. ఇక ఇక్కడ కేపీఆర్ హాస్పిటల్ దగ్గర ఒక శివుని గుడి ఉంది, అక్కడికి వచ్చినాం. ఇక్కడ కూడా రష్ ఉంది బాగా. నవగ్రహాలు పూజ. దర్శనం అయిపోయింది గాయస్, వెళ్తున్నాం. బండి తీసుకొస్తాను. కొబ్బరికాయ తింటుంది. వాళ్ళు అవుతారట గర్ల్స్, బ్లాగింగ్ చేస్తా వాళ్ళకి తెలియదు, ఇక చూసి అవుతారు వాళ్ళు. హాయ్ గాయ్స్, ఇంటికి వచ్చినాం. ఇక పిల్లల కోసం ఇడ్లీ బోండా తీసుకొచ్చినాం. మేమేమో ఒక గ్రేప్స్ కన్నగడ్డ తింటున్నాం ఫాస్టింగ్. గ్రేప్స్ కడిగినావా? చల్లగా కడిగచ్చా? చల్లగా చూడండి. దగ్గర తింటాను, తినడం అయిపోయింది. అప్పుడే ఆరెంజ్ జ్యూస్ తాగినాం, ఇంకా గ్రేప్స్ తిన్నాం, ఖర్జూరా తిన్నా. ఇప్పుడు స్వీటీ పాప్కార్న్ తింటుంది మా ముందు. తింటారో లేదో తెలియదు కానీ చూసి తినబుద్ధి అవుతుంది. ఇక రిషిబాబు కందగడ్డ తింటాడు. సగ్గుబియ్యం తినాలి నైట్. సగ్గుబియ్యం తీసుకురా అంట నైట్ అందుతా. ఫాస్టింగ్ రోజు ఎందుకో ఆకలి అవుతుంది బాగా. బాయ్ బాయ్. మీ ఫాస్టింగ్ ఎట్లా జరుగుతుంది కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?